మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, అయ్యా నా శక్తి సరిపోదయ్యా, ఈ ఉద్యోగం నాకు రావాలంటే ఇదిగో ఇంతమంది ఉన్నారు, నా శక్తి, నా జ్ఞానము, నా టాలెంట్ సరిపోదు. నువ్వు నాకు తోడుంటే నీ అద్భుతం జరుగుతుంది. అయ్యా ఈరోజు నేను ఇందులో చిక్కుకున్నాను, ఇదిగో ఈ సమస్యలో నేను చిక్కుకున్నాను, ఇందులో నుంచి బయటికి రావడము నా వల్ల కాదయ్యా, ఇది నీ వల్లనే అవుతుంది. కొన్ని సమస్యలు మనుషుల వల్ల కాదు బయటికి రావడం, దేవుని వల్ల తప్ప. అది నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు. ఇంకా లేదు నేనే ట్రై చేస్తాను, నా వల్ల అవుతుంది అనుకుంటే అది ఎప్పటికీ కాదు. మీ నాయన వల్ల కానీ మీ తాత వల్ల కానీ ఇప్పుడు నీ వల్ల అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళకి లేనిది నీకు ఇచ్చాడు దేవుడు. ఏంటంటే దేవుని సహాయము, దేవుని తోడు, దేవునితో నడవడం. అప్పుడు వాళ్ళకి లేదు కాబట్టి వారు పొందలేకపోయారు. ఇప్పుడు దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి, దేవునితో నువ్వు నడుస్తున్నావు కాబట్టి, దేవుని సహాయం నీకున్నది కాబట్టి నువ్వు చెయ్యగలవు, నీ వల్ల అవుతుంది, ఇది నీకు సాధ్యము. హల్లెలూయా. ఇది నాకు అసాధ్యము అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడిది సాధ్యపరిచి నీకు ఇచ్చే సమయములో నువ్వు ఉన్నావని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. నేను నిలబెడతాను, నీకు నేను తోడుగా ఉన్న, భయపడకు. ఎట్లా ప్రభా, నేను మోయగలనా? ఇది నా వల్ల అవుతుందా? మనిషిగా అయితే కాదండి. పవన్ పాల్ అంటే కనుక కాదు. దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు సహాయం చేస్తాడు అనుకున్నాను కాబట్టే దేవుడు ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు నిన్ను ధైర్యపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంత భయంకరమైన ఒత్తిడిలో ఉన్నా, పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ఎంత భయంకరమైన ఒత్తిడిలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, అప్పు బాధలో చిక్కుకున్నా, రోగము చేత బాధపడుతున్నా, చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతున్నా, ధైర్యం తెచ్చుకో ఈరోజు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనుషులు కాదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు మార్గము తెరుస్తాడు. నీ సమస్యలతో నువ్వు ఓడిపోవు, ఈ సమస్యలతో నువ్వు చచ్చిపోవు. ఈ సమస్యలన్నీ పోయి నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తావు, దేవుని మహిమపరుస్తావు. అద్భుతమైన సాక్ష్యమును దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. 12వ వచనం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చూడండి, అందరూ కలిసి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు శక్తి సరిపోదయ్యా, మా వల్ల కాదయ్యా ఈ బాధ నుంచి బయటికి రావడము, ఈ నరకంలో నుండి బయటికి రావడం, ఈ దాస్యంలో నుండి బయటికి రావడం, ఈ గొడవలు చుట్టూ, ఈ గొడవలు. ఆ రాజ్యములో మంచి పరిపాలన ఇవ్వాలి, అందరూ సంతోషంగా ఉండాలి. కానీ ఇప్పుడు మరణ భయం వారికి. ఒకవేళ యుద్ధం ఓడిపోతే అందరినీ కూడా ఏం చేస్తారు అమ్మా? వీలైతే చంపుతారు, లేదంటే దాసీలుగా పూర్తిగా వారు దాస్యంలోనికి వెళ్ళిపోతారు. మరి అలాంటి పరిస్థితి రాబోతుంది వాళ్ళకి. కానీ వారు చేసిన ప్రార్థన తగ్గించుకున్నారు. అయ్యా మా శక్తి సరిపోదు. ఏమన్నారమ్మా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నువ్వు ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసావా అమ్మా? మీరు ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? అయ్యా ఈ బాధలు, ఈ అప్పులు, ఈ గొడవలు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు, ఇందులోంచి బయటపడడం నా వల్ల కాదు, మాకు ఏ మార్గము లేదు, మాకు దిక్కేది లేదు, నువ్వే
మాకు మార్గము, నీవే మాకు దిక్కు అని నువ్వు మొరబెట్టినావా ఎప్పుడన్నా? అమ్మా, ఏ రోజైనా ఈ విధంగా ప్రార్థన చేసినమ్మా? యుద్ధం చేసి ఏసునామములో పో, ఏసునామములో పో అని ప్రార్థన చేస్తాం. పోయిందా? నీ శక్తి సరిపోదని గ్రహించే జ్ఞానము నీకు వచ్చిన నాడు నువ్వు దేవునికి మొరపెడతావు. హల్లెలూయా. ఆ జ్ఞానం దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడమ్మా. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, మీ లైఫ్ చేంజ్ కాబోతుంది. మీ లైఫ్ చేంజ్ కాబోతుంది. ప్రార్థన అనేది ఏదో మనము అది చేస్తేనే బాగుపడతామని కాదు, కానీ ప్రార్థన అనేది దేవునికి మనము మన సమస్యలు చెప్పుకుంటాం. ప్రార్థన అంటే దేవునితో నువ్వు డైరెక్ట్గా మాట్లాడడం. నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకుంటే దేవుని ముందు నువ్వు కళ్ళు తెరిచి ఆయనకు చెప్పుకోవాలని నీకున్నటువంటి అవసరతలు, నీ బాధలు, నీ ఇబ్బందులన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వీళ్ళు ఏమని ప్రార్థన చేశారు? అక్కడ నిలబడి యేసు నామములో ఈ శత్రువులందరూ పారిపోవను కాక అని ప్రార్థన చేశారా? ఏం చేశారంట? పరిగెత్తి దేవుని మందిరంలో ఉపవాసం ఉండి తమను తాము తగ్గించుకొని కన్నీరు విడుస్తూ, అయ్యా నీవే మాకు దిక్కయ్యా, వేరే మార్గము లేదు, వేరే ఏ మార్గము లేదు, వేరే ఆలోచన ఏమీ లేదు, మాకు నీవే సహాయం. అప్పుడు కదా దేవుడు నీకు సహాయం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నీకు ఇప్పుడు చాలా దిక్కులు ఉండొచ్చు కదా, ఇటు అటు అటు ఇటు చాలా చాలా మార్గాలు. పాస్టర్ ఇది కాకపోతుంది, ఈ చర్చ్ కాకపోతుంది, వీళ్ళు కాకపోతే ఏంటి, ఇక్కడ మనకు రెస్పెక్ట్ లేదు, ఇక్కడ అది లేదు ఇది లేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు నిన్ను టెస్ట్ చేస్తున్నాడు? నిన్ను ప్రమోట్ చేద్దాం అనుకుంటే నువ్వేమో నీ చేతులారా నువ్వే ఆ టెస్ట్లో ఫెయిల్ అయినావు. 100% ఫెయిల్. అందుకే ఇక మీదట అనేది డౌన్ఫాల్ మొదలైంది. ఏం మొదలైంది? కింద పడిపోవడం స్టార్ట్ అయింది. అదే ఈరోజు గనక నీ తప్పు నువ్వు గ్రహించి దేవుని నువ్వు అర్థము చేసుకొని దేవుని మందిరానికి ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు తెలుసుకోగలిగితే ఈ రోజు నుండి నీ ఎదుగుదల మొదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుగుదల మొదలవుతుంది ఈ రోజు నుండి కదా. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళది డౌన్ఫాల్, ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళదే గ్రోత్ మొదలవుతుంది. అన్ని విషయాల్లో చిన్న చిన్న విషయాలను సహించలేని నీవు దేవుని సేవను చేయగలవా? తగ్గించుకోలేని నీ విశ్వాసము ఎంతవరకు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడమ్మా? చెప్పాలా? తగ్గింపు ఉండాలా, మనకి ఓపిక ఉండాలా, ఓదార్పు నిచ్చువాడు ఆయనే, ధైర్యపరచువాడు ఆయనే, సైన్యములను నీకు తోడుగా పంపేవాడు ఆయనే. హల్లెలూయా.